ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనం భగవద్గీత భాష్యం చూసుకుంటూ వస్తూ ఉన్నాము. పోయిన వారము మన భగవంతుడు కొన్ని శ్లోకాలుగా సమాధి స్థితి గురించి చెప్తూ వస్తూ ఉన్నారు. దాన్ని సాధించే యోగము ఏ విధంగా సాధించాలి అని చెప్తూ వస్తూ ఉన్నారు. ఇవన్నీ వింటూ ఉంటే ఇదిగో ఈ విధంగా నువ్వు యోగాన్ని సాధించవలసి ఉంటుంది. దానితో నీ బుద్ధి ఎప్పుడైతే స్థిరంగా నిలబడిపోతుందో దాని పేరు సమాధి. సమాధీయతే చిత్తమస్మిన్ ఇతి సమాధిః ఆత్మ. అందులో వాడెప్పుడైతే అచలంగా ఉంటాడో, ఏ వికల్పాలు లేకుండా, అటువంటి వాడికి ఆ యోగం పడుతుంది. అది వివేక జ్ఞానంతో కూడి ఉంటుంది. ఆ సమాధి స్థితి కావాలి అని చెప్తూ ఉన్నారు. అంతవరకు విన్నాక ప్రశ్న బీజం ప్రతిలభ్య లబ్ధ సమాధి ప్రజ్ఞస్య లక్షణ బుభుత్సయా అర్జునః ఉవాచ. ఆయనకు ఒక ప్రశ్న కలిగింది. మన అర్జునుడికి ఒక ప్రశ్న వచ్చింది. మాటి మాటికి సమాధి స్థితి కావాలి అని చెప్తూ ఉన్నారు గురువుగారు. ఒకవేళ అటువంటి సమాధి స్థితి కలిగింది అంటే దాన్ని గుర్తించడం ఎట్లా? ఆ సమాధి స్థితి, ఆ సమాధి ప్రజ్ఞ లబ్ధుడు పొందినవాడెవడున్నాడో అటువంటి వాడి లక్షణాలు ఎట్లా ఉంటాయి అని బోద్ధుమిచ్చ బుభుత్స తెలుసుకోవాలన్న ఇచ్ఛతో. ఎందుకు అంటే వాడిలో జ్ఞానం కలిగింది అని బయటి వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? వాడిలో ఎటువంటి లక్షణాలుంటే ఇటువంటి స్థితప్రజ్ఞ స్థితి కలిగింది, వాడు సమాధి స్థితిలో ఉన్నాడు అని మనం ఎట్లా గుర్తించొచ్చు అని తెలుసుకోవాలన్న కోరికతో మన అర్జునః ఉవాచ. అర్జునుడు అడుగుతూ ఉన్నాడు. ఆయన ఏం అడుగుతున్నాడంటే, స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత కిం ఆసీత వ్రజేత కిం. ఓ కేశవ, ఆ స్థితప్రజ్ఞుడు ఎట్లా ఉంటాడండి? సమాధి స్థితిలో ఉన్నవాడెవరున్నాడో ఆయన గురించి ఇతరులు అదిగో ఈయన సమాధి స్థితిని పొందినవాడు, ఈయన ఆత్మస్థితిలో ఉన్నాడు, ఈయన స్థితప్రజ్ఞుడు అని ఏ విధంగా చెప్తారు? ఏ లక్షణాలతో గుర్తించి ఇదిగో ఇటువంటి వాడు స్థితప్రజ్ఞుడు, సమాధి స్థితిలో ఉన్నవాడు అని ఎట్లా చెప్పవచ్చు? ఆ గుర్తులు, ఆ లక్షణాలు ఏవి? ఇతరులు వాణ్ణి ఏ విధంగా వర్ణిస్తారు? అట్లానే మన స్థితధీహి, ఆ స్థిత బుద్ధి కలిగిన వాడు ఏ విధంగా మాట్లాడుతాడు? ప్రభాషేత, ఏ విధంగా ఆసీత కూర్చుంటాడు? ఏ విధంగా వ్రజేత నడుస్తాడు? అంటే బాహ్యమైన చిహ్నాలు, గుర్తులు ఏవైనా వాడి లక్షణాలు బయట నుంచి చూసి లోపల వాడు స్థితప్రజ్ఞ స్థితిలో ఉన్నాడు అని మనం గుర్తించడానికి ఏమైనా అవకాశం ఉన్నదా అని మన అర్జునుడు అడుగుతూ ఉన్నాడు. దానికి భాష్యం చూద్దాము. స్థిత ప్రతిష్ఠిత అహమస్మి పరం బ్రహ్మ ఇతి ప్రజ్ఞా యస్య సహ స్థితప్రజ్ఞః తస్య స్థితప్రజ్ఞః కా భాషా కిం భాషణం వచనం కథం అసౌ పరైః భాష్యతే సమాధిస్తస్య సమాధౌ స్థితస్య హే కేశవ. ఓ కేశవ అని మన అర్జునుడు అడుగుతూ ఉన్న ప్రశ్నలు. స్థిత ప్రతిష్ఠిత, స్థిరంగా ప్రతిష్ఠితమై ఉండాలి, స్థిరంగా నిలబడి ఉండాలి, స్థితమై నిలబడి ఉండాలి. ఏమి అంటే యస్య ప్రజ్ఞ, ఎవరి ప్రజ్ఞానమైతే, ఎవరిలో ప్రకృష్టమైన జ్ఞానమైతే స్థిరంగా నిలబడి ఉన్నదో. ఏమి ప్రజ్ఞానము? దేన్ని ప్రజ్ఞానం అని పిలుస్తాము అంటే అహం పరం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అన్న జ్ఞానమేదున్నదో ఆత్మజ్ఞానము, అది ప్రజ్ఞానము. అటువంటి ప్రజ్ఞానం ఎవరిలో ఉన్నదో వాడు స్థితప్రజ్ఞుడు.
అహం బ్రహ్మాస్మి అన్న ప్రజ్ఞానం కలిగిన వాడు స్థితప్రజ్ఞుడు. అదే స్థితిలో వాడు నిలబడి ఉన్నవాడు అనర్థం. అటువంటి స్థితప్రజ్ఞుడి గురించి కా భాష, కిం భాషణం వచనం, వాడి గురించి ఏమి చెప్పుకుంటారు? ఆత్మస్థితిలో ఉన్నవాడి గురించి కథం అసౌ పరైః భాష్యతే సమాధిస్తస్య, పరుల చేత వాడు ఏ విధంగా చెప్పబడతాడు, ఎట్లా ఆయన్ని గుర్తిస్తారు? ఆ సమాధి స్థితిలో ఉన్నవాడెవరున్నాడో వాణ్ణి చూసి, ఓహో! ఈయన సమాధి స్థితిలో ఉన్నాడు, ఈయన స్థితప్రజ్ఞుడు అని ఎట్లా కనిపెడతారు ఎవరైనా? స్థితధీః స్థితప్రజ్ఞః స్వయం వా కిం ప్రభాషేత. ఆ స్థితధీః అంటే స్థితప్రజ్ఞుడు. ఎవరైతే అహం బ్రహ్మ అస్మి అన్న ప్రజ్ఞానము స్థిరంగా ఉన్నదో, అందులోనే ప్రతిష్ఠితమై ఉన్నాడో, అటువంటి వాడు స్వయంగా తాను. అంటే ఇతరులు ఆయన గురించి ఏమంటారు? కాక ఆయన గూడా ఆయన వైపు నుంచి ఎట్లా వ్యవహరిస్తూ ఉంటాడు ఇతరులతో, వాళ్ళతో ఎట్లా ఏమి మాట్లాడుతూ ఉంటాడు, ఆయన ఎట్లా కూర్చుంటాడు, ఎట్లా నడుస్తాడు, ఏమి చేస్తాడు, ఆయన చేష్టలను బట్టి మనము గుర్తించడం ఎట్లా? ఆయన ఆసనము, ఆయన వ్రజనము, ఆయన కూర్చోవడం, ఆయన వెళ్ళడం ఇటువంటివన్నీ తస్య కథం ఇత్యర్థః. అవన్నీ ఎట్లా ఉంటాయండి? నేనెట్లా గుర్తించగలను? స్థితప్రజ్ఞస్య లక్షణం అనేన శ్లోకేన పృచ్ఛతి. స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాన్ని ఈ శ్లోకంతో అడుగుతూ ఉన్నాడు మన అర్జునుడు. యః హి ఆదితః ఏవ సన్యస్య కర్మాణి జ్ఞానయోగనిష్టాయాం ప్రవృత్తః యః చ కర్మయోగేన తయోః స్థితప్రజ్ఞస్య ప్రజహాతీత్యారభ్య అధ్యాయ పరిసమాప్తి పర్యంతం స్థితప్రజ్ఞ లక్షణం సాధనం చ ఉపదిశ్యతే. యః ఎవరైతే ఆదితః ఏవ మొదటి నుంచి గూడా కర్మాణి సన్యస్య కర్మలన్నింటినీ ఫలాపేక్షలతో సహా పూర్తిగా న్యాసం చేసి, వదిలిపెట్టేసి, త్యాగం చేసి ఉన్నాడో, కర్మలతో గాని, కర్మల వల్ల కలిగే ఫలాలతో గాని ఆసక్తుడు కాకుండా ఎవరైతే పూర్తిగా వదిలిపెట్టేసి ఉన్నాడో, ఎవరైతే జ్ఞానయోగ నిష్టలోనే ఉన్నాడో, అటువంటి వాడైనా సరే, లేదా ఇంకొకళ్ళెవరైనా డైరెక్ట్‌గా కర్మలను పూర్తిగా మొదటి నుంచే సన్యసించి జ్ఞాననిష్టలో మాత్రమే ఉండిపోయేంత శక్తి లేకపోతే పర్వాలేదు. భగవంతుడు ఇంతవరకు చెప్తూ వస్తూ ఉన్న కర్మయోగాన్ని అనుష్ఠానం చేసి, దాని ద్వారా జ్ఞానయోగ నిష్టలో నిలబడి ఉన్నవాడెవడున్నాడో, ఈ రకంగా అసలు మొదటి నుంచి కర్మల్ని పరిత్యాగం చేసి సన్యాసంతో జ్ఞానయోగ నిష్టలో ఉన్నవాడైనా సరే, లేదా కర్మలను యోగంగా ఆచరిస్తూ దాని ద్వారా చిత్తశుద్ధి, దానితో జ్ఞాననిష్ట కలిగి ఆ స్థితిలో ఉన్నవాడైనా సరే, వీళ్ళిద్దరిలో ఎవరైనా పర్వాలేదు. అటువంటి స్థితప్రజ్ఞుడెవరున్నాడో వాడు ప్రజహాతి అని, ఇక్కడ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ అని మొదలుపెట్టి ఈ 55వ శ్లోకం దగ్గర నుంచి ఇత్యారభ్య, అక్కడి నుంచి ఆరంభించి ఈ అధ్యాయం ఇంక రెండో అధ్యాయం పరిసమాప్తమయ్యేంత వరకు గూడా స్థితప్రజ్ఞుడి లక్షణాలనే సాధనంగా ఉపదేశం చేస్తారు మన గురువుగారు. ఎందుకు అంటే, లక్షణాలను చెప్పడం వల్ల మనకేమి లాభము? ఆయనెవరో ఉన్నాడు, ఆయనేదో మొదటి నుంచి కర్మలు వదిలిపెట్టి సన్యాసంతో ఉన్నాడు కాబట్టి జ్ఞాననిష్టలో ఉన్నాడు. లేదా కర్మలను యోగంగా చేసుకున్నాడు, నెమ్మదిగా కర్మలను వదిలిపెట్టి జ్ఞాననిష్టలో ఉన్నాడు. అటువంటి వాడు ఎట్లా ఉంటాడు? ఏం చేస్తాడు? ఏం తింటాడు? ఎట్లా పడుకుంటాడు? ఎట్లా మాట్లాడతాడు? ఆయన్ని చూసి ఇతరులు ఏమంటూ ఉంటారు? ఈ విషయాలు మనం తెలుసుకుంటే మనకేమి లాభము? ఆయన ఎట్లా ఉంటే అట్లా ఉంటాడు. ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ఉంటాడు. ఆయన గురించి చెప్పుకునే వాళ్ళు చెప్పుకుంటారు. ఇప్పుడు నాకేమి అందులో అని మనకు అనుమానం వస్తుందేమో అని, ఆ లక్షణాలను తెలుసుకోవడం ఎందుకు అంటే, అది మనకు సాధన. దీన్ని ఇట్లా సాధించాలా? ఓహో! ఆత్మస్థితిని పొందవలసిన మార్గం ఇదా? దాన్ని సాధించే లక్షణం ఇదా? అని మనం తెలుసుకోవడానికి ఆ లక్షణాలే మనకు సాధనాలు. అందుకనే ఆ లక్షణాలను మనకు సాధనాలు కాబట్టి వాటిని ఉపదేశం చేస్తూ ఉంటారు గురువుగారు.
మన గురువుగారిక్కడ కృష్ణుల వారు భగవద్గీతలో మాత్రమే గాదు, సర్వత్రైవ హి అధ్యాత్మశాస్త్రే కృతార్థలక్షణాని యాని తాన్యేవ సాధనాని ఉపదిశ్యంతే యత్నసాధ్యత్వాత్. సర్వత్రైవ అధ్యాత్మశాస్త్రే, అన్ని అధ్యాత్మ శాస్త్రాల్లో, మొత్తము ఆధ్యాత్మిక శాస్త్రాలన్నింటిలో కూడా, ఉపనిషత్తుల దగ్గర నుంచి మొదలుపెట్టి పురాణాల వరకు అన్ని శాస్త్రాల్లో కృతార్థుడి లక్షణాలనే చెప్తూ ఉంటారు. ఈయన ఈ విధంగా మోక్షం సాధించాడు, ఈయన ఈ విధంగా బ్రహ్మప్రాప్తి పొందాడు, ఈయన ఈ విధంగా బ్రాహ్మీభూత స్థితిని చేరాడు, ఈయన ఈ విధంగా ఆత్మస్థితిని పొందాడు అని. ఆ మాటలు మారినా సరే విషయం మాత్రం ఈయన ఈ విధంగా అక్కడికి చేరాడు, ఆయన లక్షణాలు ఇట్లా ఉంటాయి, ఆయన ముందు ఇట్లా ఉండేవాడు, తర్వాత ఇట్లా ఆయన ఈ స్థితిని అందుకున్నాడు అని. అయితే మొదటి నుంచి కర్మలు వదిలిపెట్టిన మన శుకుడు లాంటి వాళ్ళ గురించో, లేదా కర్మలు చేస్తూ చేస్తూ వాటిని నెమ్మదిగా వదిలిపెట్టి యోగంతో జ్ఞాననిష్టలో ఉండి మోక్షాన్ని సాధించిన ఏదో మన పృథువు లాంటి వాళ్ళ గురించో అదే పనిగా కృతార్థులు ఎవరున్నారో, పరమార్థాన్ని సాధించిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ లక్షణాలను చెప్తూ ఉంటాయి మన శాస్త్రాలన్నీ కూడా. మన శాస్త్రాలన్నీ కూడా అవి యాని ఏవేవి ఉంటాయో ఆ లక్షణాలు. కృతార్థుడు మన స్థితప్రజ్ఞుడు, సమాధిస్థః, స్థితధీహి అని ఏ పేర్లు పెట్టినా సరే ఆయన ఏ లక్షణాలతో ఉంటాడు అని తాన్యేవ వాటినే సాధనాలుగా మనకు ఉపదేశిస్తూ ఉంటారు. ఎందుకు అంటే యత్న సాధ్యత్వాత్, వాటిని మనం కూడా ప్రయత్నం మీద సాధించొచ్చు. అవే సాధనాలు కాబట్టి వాటిని పెట్టుకుని సాధ్యము అంటే మనం సాధించవలసిందేమీ ఆత్మస్థితి. దాన్ని ఎట్లా పొందవచ్చు అని నేర్పిస్తూ ఉంటారు. అదే మనకు ఉపదేశం ఈ శాస్త్రాలన్నింటి ద్వారా. యాని యత్న సాధ్యాని సాధనాని లక్షణాని చ భవంతి తాని. ఏవేవైతే ఈ విధంగా ప్రయత్నం మీద సాధించుకోగలిగిన దానికి కావలసిన సాధనాలున్నాయో, అంటే ఆ లక్షణాలు చెప్తే మనం సాధించుకుంటాం గదా! వాటిని సాధనాలుగా వాడుతూ. ఏవేవి అటువంటి లక్షణాలు భవంతి ఉన్నాయో వాటిని భగవంతుడు ఇక్కడి నుంచి చెప్తూ ఉన్నారు. భగవంతుడు ఏమంటున్నారంటే, ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మని ఏవ ఆత్మనా తుష్టః స్థితప్రజ్ఞః తదా ఉచ్యతే. ఓ పార్థ, యదా ఎప్పుడైతే మనవాడు సాధకుడు ప్రయత్నం మీద సాధ్యాన్ని ఈ సాధనాలతో సాధించేవాడు మన సాధకుడు ముందేం చేస్తాడంటే కర్మలు చేస్తూ ఉన్నాడే అనుకో, కర్మలు లేవు వాటిని మొత్తాన్ని సన్యాసం చేశాడే అనుకో, ఎవరైనా సరే ఆ ఇద్దరిలో ఎవరైనా పర్వాలేదు. చివరికి అల్టిమేట్‌గా మనకు కావాల్సిన మనస్థితి ఎటువంటిది? వాడు జ్ఞాననిష్టలో ఉండాలి. కాబట్టి కర్మల వల్ల కలిగే ఫలితాలు వాడికి ఉండరాదు. అందుకని ఓ పాట, మనోగతాన్, వాడి మనసులో కలిగే సర్వాన్ కామాన్, మొత్తం కోరికలన్నింటినీ, కోరికలుంటేనే కర్మలు చేస్తారు. కర్మలు మొత్తము వాడు ఎప్పుడైతే ప్రజాహాతి వదిలిపెట్టేస్తాడో అప్పుడు వాడు ఆటోమేటిక్‌గా జ్ఞాననిష్టలోకి వెళ్తాడు కదా! కర్మలన్నీ వదిలిపెట్టాలి అంటే ఎట్లా జరుగుతుంది? మనసులో కలిగిన అన్ని రకాల కోరికలను వాడు వదిలిపెట్టేయాలి. మనసులో కోరిక ఉన్నది అంటే కర్మ చేయవలసొస్తుంది. అప్పుడు వాడు ఇంకా కర్మనిష్టలో ఉంటాడు. వాడు ఈ ఉపదేశానికి పనికిరాడు. వాడు దీనికి అనధికారి. కానీ ఎవరైతే మనసులో కలిగే కోరికలన్నింటినీ కూడా వదిలిపెట్టేసిన వాడున్నాడో, అంటే కోరికలను వదిలిపెట్టేశాడంటే కర్మలు లేవు. కాబట్టి వాడు జ్ఞాననిష్టలో ఉంటాడు. అటువంటి వాడు ఆత్మని ఏవ, వాడిలోనే ఆత్మన, వాడే తుష్టః, తృప్తితో ఉంటాడు. తనలో తానే రమిస్తూ ఉంటాడు. అటువంటి వాడు తదా అప్పుడు స్థితప్రజ్ఞః, స్థితప్రజ్ఞుడు అని ఉచ్యతే చెప్తారు. అది ఫస్ట్ లక్షణము. కోరికలన్నీ వదిలిపెట్టి ఉండాలి. స్థితప్రజ్ఞుడిని మనం బయట నుంచి చూసి గుర్తుపట్టడం ఎట్లా అంటే, అదిగో వాడికి అసలు ఏ కోరిక లేదు, వాడెప్పుడూ సంతోషంగా ఉంటాడు. ఆ రకంగా 2 కండిషన్స్ ఉన్నాయంటే వాడు స్థితప్రజ్ఞుడు, ఆత్మారాముడు అని అర్థం చేసుకోవచ్చు. అయితే ఇంత మాత్రమే చూసి మనము ఇట్లా గుర్తిద్దాము అనుకుంటే
అందులో కొంచెం కష్టం గూడా ఉంటుంది. ఎందుకంటే మనకు గుర్తించే శక్తి సరిగ్గా లేకపోతే, ఒక్కొక్కసారి బద్ధకంతో, తమోగుణంతో కర్మలేమీ చేయకుండా కూర్చున్న వాళ్ళు గూడా సంతోషంగానే ఉన్నట్టే కనిపిస్తుంది. మరి అటువంటి వాళ్ళు కూడా స్థితప్రజ్ఞులేనా అంటే కాదు. మనకు పూర్తిగా బయట నుంచి వాళ్ళ లోపల ఎట్లా ఉన్నది అని గుర్తుపట్టడం కష్టము. కానీ కొంతవరకు మాత్రం ఇది ఉపకరిస్తుంది. వాడు తమోగుణంతో పనులన్నీ మానుకుని బద్ధకంగా, అలసత్వంతో, నిర్లక్ష్యంగా కూర్చుని ఉన్నాడు. కానీ సంతోషంగానే ఉన్నాడు అంటే వాడి గురించి చెప్పట్లేదు మన భగవంతుడు. ఎవరైతే జ్ఞానంతో కర్మలన్నింటినీ వదిలిపెట్టి తనలో తాను తృప్తిగా ఉన్నాడో అటువంటి వాళ్ళ గురించి చెప్తున్నారు. ఇది బయట నుంచి కనిపెట్టడము, బయట నుంచి గుర్తించడం చాలా కష్టం. వేరే వాళ్ళలో ఇటువంటి స్థితి కలిగిందా లేదా అని మనం యువతల నుంచి చూస్తూ కనిపెట్టలేము. కానీ కనీసం కొంత దూరము హెల్ప్ చేస్తుంది ఈ రకంగా మనము చూడడము. వాడసలు ఏమీ చెయ్యకుండా మొద్దులాగా కూర్చుంటాడు అనగానే, ఆటోమేటిక్‌గా వాడు మొద్దు, వాడు జడుడు, వాడు బద్ధకంతో ఉన్నవాడు అని మనము అనుకోవాల్సిన పని లేదు. వాడు తమోగుణంతో మొద్దులాగా, అశ్రద్ధతో, బద్ధకంతో, నిర్లక్ష్యంగా కూడా ఉండిండొచ్చు. లేదా జ్ఞానంతో కర్మలన్నింటినీ త్యాగం చేసి ఆత్మతృప్తితో కూడా ఉండిండొచ్చు. కాబట్టి వాడిలో ఎట్లా ఉందో మనకు పూర్తిగా తెలిసే అవకాశం లేదు అని కనీసం మనము గుర్తించి భగవంతుడు చెప్తూ ఉన్నారు. ఆ విషయాన్ని అర్థం చేసుకుని, వాళ్ళు కర్మలు మానేసి కూర్చున్నారు అంటే, ఇతరుల పైన భారం అవ్వట్లేదు అంటే వాళ్ళ ఇష్టము. మనము వాళ్ళు పని చేయకుండా కూర్చున్నారు అని ఏదో విధంగా పని పురమాయించి, ఏదో విధంగా వాళ్ళని రజోగుణోన్ముఖుల్ని చేయాలని ప్రయత్నం చేయవలసిన పని లేదు. ఇప్పుడు మన వైపు నుంచి చూసుకుందాము. మనలో ఇటువంటి స్థితప్రజ్ఞ స్థితి కలిగిందా అని చూసుకోవాలి అంటే ఒకటి, మనలో కోరికలేవి కలగట్లేదు. అయితే కోరికలు లేకపోయేసరికి దిగులుగా ఉన్నామా అంటే లేము. చాలా తృప్తిగా ఉన్నాము. మనలో దేని గురించి ప్రాపంచికమైన అనాత్మల గురించి కోరిక కలగట్లేదు. అయితే శారీరకంగా కర్మలు జరగవలసి ఉంటే, శరీరం చేస్తూ ఉంటే మనము సాక్షి మాత్రంగా చూస్తూ ఉంటాము. మనలో మాత్రం మనము చాలా సంతోషంగా, తృప్తిగా ఉంటాము అంటే మనము స్థితప్రజ్ఞ స్థితిలో ఉన్నాము అని అర్థం చేసుకోవాలి. దీన్ని బట్టి ఇంకొక విషయం కూడా మనం ఆలోచన చేసుకుందాము. ఎదుటి వాళ్ళలో స్థితప్రజ్ఞ స్థితి ఉన్నదా లేదా అని మనము గుర్తించడం కష్టం. వాళ్ళు ఏ పని చేయకుండా కూర్చుంటే వాళ్ళు ఆటోమేటిక్‌గా తమో గుణంలో ఉన్నారు, మొద్దులు అని మనం నిర్ణయించుకోవాల్సిన పని లేదు. ఒక్కొక్కసారి వాళ్ళు కర్మలు చేయకుండా ఆత్మతృప్తితో ఉన్నవాళ్ళు కనిపిస్తే, వాళ్ళు జ్ఞానులు కూడా అయి ఉండొచ్చు అని మనము నమస్కారం చేసి దూరంగా ఉండడం మంచిది. ఇంకొకటేంటంటే ఒక్కొక్కసారి వాళ్ళు కర్మలు చేస్తూ కనిపిస్తారు. వాళ్ళు మిగిలిన వాళ్ళలాగానే కర్మలు చేస్తూ కనిపిస్తారు. అయితే మాత్రము కోరికలు లేవు వాళ్ళకు. వాళ్ళకు మనసులో కోరిక లేదు. కామం లేదు. ఏ వస్తువు గురించి, ఏ అనాత్మ పదార్థం గురించి కామం లేదు. కానీ మాత్రము జరగవలసిన దైహిక కర్మలు జరుగుతూనే ఉంటాయి. వాళ్ళు కర్మలు చేస్తున్నట్టుగానే రజోగుణంతో ఉన్నట్టుగానే కనిపిస్తుంది. కానీ ఉండకపోవచ్చు. శారీరక కర్మలు జరుగుతూ ఉన్నా కూడా వాళ్ళు మనసులో కామాన్ని పూర్తిగా వదిలిపెట్టి స్థితప్రజ్ఞ స్థితిలో ఆత్మారామత్వంతో ఉండొచ్చు. కాబట్టి బయట నుంచి చూసి వాళ్ళు కర్మలు చేస్తూ ఉన్నారు కాబట్టి రజోగుణంతో ఉన్నారు. వాళ్ళు పనులు మానేసి కూర్చున్నారు కాబట్టి బద్ధకంతో తమో గుణంతో ఉన్నారని రెండూ చెప్పలేం మనము. వాళ్ళు సత్వగుణంతో ఉండి జ్ఞాననిష్టలో ఉన్నప్పుడు వాళ్ళిష్టము. కావాలంటే కర్మలు చేస్తూ కనిపించొచ్చు. లేదా కర్మలు మానేసి కనిపించొచ్చు. ముఖ్యమైన విషయం ఏంటంటే, వాళ్ళ మనసులో ప్రాపంచిక విషయాల గురించిన కామం లేదు. ఆత్మ, రామం ఒక్కటే ఉన్నది. కామం లేదు, రామం ఉన్నది అంటేనే వాళ్ళు స్థితప్రజ్ఞ స్థితిలో ఉన్నారు.
బయట నుంచి గుర్తించడం కష్టము. లోపల నుంచి మనలో మనకిటువంటి స్థితి ఉన్నదా? మనలో కామమున్నదా? మనలో రామమున్నదా? అనాత్మల గురించిన కోరికలు మనకు కలుగుతూ ఉన్నాయి అంటే, ఆత్మ రామత్వము ఉండేందుకు అవకాశం లేదు. కాబట్టి మనకింకా అటువంటి స్థితప్రజ్ఞ స్థితి కలగలేదు అని మన గురించి మనం తెలుసుకోవడానికి కూడా ఈ శ్లోకంలో మన భగవంతుడు చెప్పిన ఈ ఉపదేశము మనకు అత్యవసరము. ఇప్పుడు దీనికి మన శంకర్ల వారి భాష్యం చూద్దాము. ప్రజహాతి ప్రకర్షేణ జహాతి పరిత్యజతి యదా యస్మిన్ కాలే సర్వాన్ సమస్తాన్ కామాన్ ఇచ్ఛాభేదాన్ హే పార్థ మనోగతాన్ మనసి ప్రవిష్టాన్ హృది ప్రవిష్టాన్. ఓ పార్థ, ప్రజహాతి అంటే ప్రకృష్టంగా, ప్రకర్షేణ జహాతి పూర్తిగా వదిలిపెట్టేస్తాడో, పరిత్యాగం చేస్తాడో, యదా ఎప్పుడైతే, ఏ కాలంలోనైతే వేటిని పూర్తిగా కంప్లీట్‌గా, ప్రకర్షంగా, ప్రకృష్టంగా పరిత్యాగం ఎప్పుడు చేస్తాడో, ఎప్పుడైతే వాడు సర్వాన్ సమస్తాన్ కామాన్ ఇచ్ఛాభేదాన్, సర్వాన్ పూర్తిగా సమస్తమైన కామాలను, కోరికలను, ఇచ్ఛాభేదాలతో సహా రకరకాల ఇచ్ఛలుంటాయి. మనకు పిల్లల మీద కోరిక, భార్యో, భర్తో వాళ్ళ మీద కోరిక, ఇంటి మీద కోరిక, ఉద్యోగము, ధనము, వాహనాలు, ఆరోగ్యము, బంధుజనము, అందరితో కలిసి ఉండడము, ఏవైనా అనుభవాలు పొందడము మొదలైన రకరకాల ఇచ్ఛలన్నీ, కోరికలన్నీ మళ్ళీ భేదాలతో ఉంటాయి. నాకిది ఇష్టము, నాకిది ఇష్టం లేదు, దీనివల్ల నాకు సుఖంగా ఉన్నది, దీనివల్ల నాకు దుఃఖం కలుగుతూ ఉన్నది, నాకు ఇది కలిగితే లాభము, నాకిది కలగకపోతే నష్టము, ఈ రకంగా రకరకాల భేదాలతో, ద్వంద్వాలతో ఏమేవి ఉంటాయో కోరికలు మనోగతమై ఉన్నవి. అంటే మనసి ప్రవిష్టాన్ అంటే హృది ప్రవిష్టాన్, మన మనస్సులో, మన హృదయంలో ప్రవేశించే ఏ కోరికైనా సరే, ఏ కోరికైనా సరే ఇంక ఎక్సెప్షన్ లేకుండా సమస్తము పూర్తిగా ప్రకర్షేణ జహాతి యదా ఎప్పుడైతే వదిలిపెట్టేస్తాడో, సర్వకామ పరిత్యాగే తుష్టి కారణ అభావాత్ శరీర ధారణ నిమిత్త శేషే చ సతి ఉన్మత్త ప్రమత్తస్యైవ ప్రవృత్తి ప్రాప్త ఇత్యతః ఉచ్యతే. వాడిలో అసలు సమస్తంగా, పూర్తిగా, కంప్లీట్‌గా, ప్రకృష్టంగా ఏ కోరికలు, ఏ రకమైన ఇచ్ఛలు, ఏ ద్వంద్వాలతో కూడా, ఏ రకంగానైనా సరే మనసులోకి చేరాయంటే వాటన్నింటిని వాడు వదిలిపెట్టేస్తే, అంటే మనసును పూర్తిగా కోరికలతో ఖాళీ చేస్తే, మనసులో కోరికలన్నీ ఖాళీ అయిపోతే, పూర్తిగా మనసు ఖాళీ అయిపోయిందంటే, ఇంక వాడు సర్వకామ పరిత్యాగం వల్ల కోరికలేవి లేకపోతే, తుష్టికారణ అభావాత్ ఇంక సంతోషం దేనివల్ల? వాడికి ఏ కోరిక లేకపోతే వాడేమి సాధిస్తాడు? దేనివల్ల సంతోషాన్ని, తృప్తిని అనుభవిస్తాడింకా? మొత్తం లోపలంతా ఖాళీ అయిపోతే, అటువంటి శూన్యంలో అంత అభావమైపోతే, శరీరాన్ని మాత్రం ఇంకా ధరిస్తున్నాడు కదా! నిమిత్త శేషం ఇంకేవో కొంత కర్మలున్నాయి దేహానికి. వాటి వల్ల దేహమైతే ఉన్నది. వీడి లోపల మొత్తం ఆలోచనలు, కోరికలతో కూడిన ఆలోచనలన్నీ ఖాళీ అయిపోతే, లోపలంతా ఖాళీగా, శూన్యంగా ఉంటే, ఆ విధంగా ఉన్నవాడు సతిమరి ఉన్మత్త ప్రమత్తస్య ఇవ పిచ్చివాడిలాగా, ప్రమత్తతతో ఉన్నవాడిలాగా ప్రవర్తించడా? పూర్తిగా మొద్దుబారిపోడా? జడుడైపోడా? ఇంక వాడు దేనికి సంతోషిస్తాడు? దేని మీద వాడికి కోరిక లేదంటే, ఏమీ జెయ్యడు అట్లా ఉంటాడు అంటే, అటువంటి మొద్దు, అటువంటి జడుడు, అటువంటి వాడికింక ఏమి సంతోషముంటుంది? ఏమి తృప్తి ఉంటుంది? వాడింక పిచ్చివాడైపోడా? అని ఒకవేళ ప్రాప్త అనుమానం కలిగితే ఇత్యతః ఉచ్యతే, ఇంక దాని గురించి చెప్తూ ఉన్నారు. మనసులో కోరికేదీ లేకపోతే వాడు పిచ్చి బట్టిపోడా పాపము? అంటే కాదు. మనసులో ప్రాపంచికమైన విషయాల గురించి వాడికి కోరికలుండవు. అందుకోసం వాడు కర్మలు చేస్తూ సుఖాలు, దుఃఖాలంటూ
వాటి వెంట పడి తాపాలన్నీ అనుభవిస్తూ అప్పుడప్పుడు కలిగే సంతోషాలకు, తృప్తులకు ఆనందిస్తూ ఉండడం లాంటి మిథ్యా సంతోషాలు, మిథ్యా తృప్తులు, మిథ్యా ఆనందాలు, ఆభాస మాత్రాలు వాడికి ఉండవు. ఆభాస మాత్రమైన ఆనందాలు, సంతోషాలు, తృప్తులు వాడికి అవసరం లేదు. ఎందుకు అంటే ఆత్మనియేవ ప్రత్యేగాత్మ స్వరూపైవ ఆత్మనా స్వేనైవ బాహ్యలాభ నిరపేక్షః తుష్టః వాడు. వాడు ఆత్మలోనే అంటే ప్రత్యేగాత్మ స్వరూపంలోనే ప్రత్యేగాత్మగానే ఆత్మన స్వేనైవ తనలోనే తాను బాహ్యంగా బయట ఏవో లాభాలు కలిగితే దానివల్ల నాకు సుఖము, దానివల్ల నాకు తృప్తి, దానివల్ల నాకు ఆనందమని ఇటువంటి వాటితో వాడికి అపేక్ష ఉండదు. బాహ్య లాభ నిరపేక్షః అయి వాడు బయట నుంచి వాడికేదో వస్తే గాని వాడు చాలా లోపల సంతోషిస్తాడని ఏముండదు. వాడు పూర్తిగా లోపలే సంతోషిస్తూ ఉంటే బాహ్యమైన విషయాల ద్వారా వాడికి సంతోషం అనుభవించవలసిన అవసరమే లేకుండా పోతే ఆ విధంగా తుష్టః సంతోషంగా ఉన్నవాడు. ఏ విధంగా పరమార్థ దర్శన అమృత రసలాభేన పరమార్థాన్ని దర్శిస్తే అటువంటి అమృత రసాన్ని వాడు పొందిన తర్వాత అన్యస్మాత్ అలం ప్రత్యేవాన్ ఇంక వేరే దాని వల్ల నాకేమీ అవసరం లేదు అన్న ప్రత్యయము. అటువంటి ఆలోచనతో ఉన్నవాడు అటువంటి వాడు స్థితప్రజ్ఞః. వాడు స్థితప్రజ్ఞుడు. బయట నుంచి ఏదైనా వస్తేనే తప్ప నాకు ఈ లోపల నుంచి ఆనందం లేదు అంటే, వాడు అల్పమైన, ఆభాస మాత్రమైన ఆనందాలు, తృప్తులు, సంతోషాల కోసము మృగతృష్ణలతో కర్మలు చేస్తూ తిరుగుతూ ఉంటాడు. వాడికెన్నటికీ సంతోషం అన్నది తెలియదు. వాడు సంతోషం అనుకున్నది గూడా మారిపోతూ, మారిపోతూ ఉంటుంది. అయితే స్థితప్రజ్ఞుడు అట్లా ఉండడు. బాహ్యమైన వాటి వల్ల లోపల ఈయనకి సంతోషం అన్న సంబంధమే లేదు. ఆయన లోపలే తనలో తానే ప్రత్యేగాత్మగా తన యందు తాను పరమార్థతః దర్శనం చేస్తూ ఉండడం చేత ఆ అమృతపానం వల్ల ఆయన బయటివి అవసరం లేదని వదిలిపెట్టేస్తాడు గాబట్టి లోపల ఖాళీ గాదు. లోపల పూర్ణము. యాక్చువల్‌గా బాహ్యమైన కోరికల్ని లోపల పూర్తిగా ఖాళీ చేస్తే లోపల ఆత్మానందం నిండుతుంది పరిపూర్ణంగా. బాహ్యమైన వాటి వల్ల నాకు ఏదో ఆనందమో, తృప్తో కలుగుతుంది అని మనము ఆశపడ్డామంటే, అటువంటి ఆశలతో మనసు నింపుకుంటే, ఆత్మానందము అఖండమైన, పరిపూర్ణమైన, పరిశుద్ధమైన ఆత్మానందం తెలియదు. ప్రాపంచికమైన ఆనందాలు వస్తూ పోతూ ఉండేవి నాశంతో కూడి అంతవంతమై ఉన్నవేవో ఉండొచ్చు పోవచ్చు కానీ, వాటితో నిండి ఉన్న మనసుకి ఆత్మానందం తెలియదు. అయితే వాటిని ఖాళీ చేస్తేనే మాత్రమే పరిపూర్ణమైన ఆత్మానందం తెలుస్తుంది. అటువంటి వాడు స్థితప్రజ్ఞః. స్థితప్రజ్ఞుడంటే ఎవరు? స్థిత, ప్రతిష్ఠిత, ఆత్మానాత్మ వివేకజా ప్రజ్ఞా యస్య సః స్థితప్రజ్ఞః విద్వాన్ తదా ఉచ్యతే. యస్య ఎవరి యొక్క ప్రజ్ఞ, ఎటువంటి ప్రజ్ఞ? ఆత్మానాత్మ వివేకజా ప్రజ్ఞ. ఆత్మ ఏది, అనాత్మ ఏది, నేనేది, కానిదేది అని వివేకము విడదీసి చూసుకోగలిగిన ఏ జ్ఞానమున్నదో అది ప్రజ్ఞానం. అటువంటి ప్రజ్ఞ ఎవరిలోనైతే స్థిరంగా ప్రతిష్ఠితమై ఉంటుందో అటువంటి వాడు స్థితప్రజ్ఞః. అంటే వాడు విద్వాన్, జ్ఞాని అని తదా అప్పుడు ఉచ్యతే అంటారు. ఎవరిలోనైతే ఆత్మానాత్మ వివేక జ్ఞానంతో కలిగిన ప్రజ్ఞానము స్థిరంగా ప్రతిష్ఠితమై ఉంటుందో అటువంటి వాడు స్థితప్రజ్ఞుడు అని అంటారు. అటువంటి వాడు త్యక్తపుత్ర విత్త లోకైషణః సన్యాసి ఆత్మారామః ఆత్మక్రీడః స్థితప్రజ్ఞః ఇత్యర్థః. ఇంకా ఈషణలుంటాయి. అంటే కోరికలు, కామాలు. ఏదో పుత్రులు కావాలి, భార్యాబిడ్డలు కావాలి, విత్తం కావాలి, ధనము, వాహనాలు, ఇళ్ళు అటువంటివి కావాలి. లోకంలో ఏవో పదార్థ జాతమంతా ఉంటుంది. అవన్నీ కావాలి అని
ఈషణలతో ఉన్నవాడికి, వాటితో మనసంతా నిండిన వాడికి ఆత్మానందం తెలియదు. వాడి గురించి గాదు గానీ, ఎవరైతే ఇటువంటి కోరికలన్నీ మనసులో ఖాళీ జేసేస్తాడో, మనసులో ఇటువంటి కోరికలేవి లేవో, మనసంతా ఖాళీ అయిపోయిందో ప్రాపంచికమైన విషయాలు లేకుండా, అటువంటి వాడెవడున్నాడో సన్యాసి, ఆయన ఆత్మారాముడు. ఎందుకు అంటే, ఆత్మే ఆరామము. అందులోనే రమిస్తూ ఉన్నాడు. ఆత్మారామాన్ని మనం 2 రకాలుగా విడదీయొచ్చు. ఆత్మ ఆరామమై ఉన్నది. ఆత్మలోనే నిలబడి ఉన్నాడు అని అర్థము. ఆయనకు అనాత్మలు నివాస స్థానాలు గాదు. అనాత్మ జగత్తంతా అందులో ఉండడం గాదిన. తనలోనే తానుంటాడు. ఆత్మ ఆరాముడు. కాక ఆత్మ రాముడు. అంటే ఏ ఆత్మతో తాను రమిస్తూ ఉంటాడో, అటువంటి వాడు ఆత్మతోటే క్రీడ. ఆయన ఆటలైనా, ఆయన ఆలోచనలైనా, ఆయన అనుభవాలైనా అన్నీ లోపలే. అటువంటి వాడు స్థితప్రజ్ఞః. వాడి ప్రజ్ఞానం స్థిరంగా స్థితమై ఉన్నది, ప్రతిష్ఠితమై ఉన్నది ఇత్యర్థః అని దానర్థం అని చెప్తూ ఉన్నారు. ఇటువంటి స్థితి ఏ విధంగా వస్తుంది అని ఇంకా కొన్ని శ్లోకాల్లో భగవంతుడు మనకు నేర్పిస్తూ వస్తారు. ఇవాళ ఇక్కడ ఆపుదాము. మళ్ళీ వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.